వైసీపీ ప్రభుత్వ హయాంలోనే మూలపేట గ్రీన్ ఫీల్డ్ పోర్టు పనులు 80% పూర్తయ్యాయని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అన్నారు. పోర్టు కోసం మూలపేట, విష్ణుచక్రం గ్రామాల ప్రజలు, రైతులు చేసిన త్యాగాలు మరువలేనివని కొనియాడారు. స్థానికులకు ఉద్యోగాలు కల్పించడం లేదని తక్షణమే స్థానికులకు ఉద్యోగ కల్పన చేయాలంటూ డిమాండ్ చేశారు. చంద్రబాబు తాము అధికారంలోకి వస్తే భావనపాడులో పోర్టును మళ్లీ ప్రారంభిస్తామని చెప్పిన మాటలు ఇప్పుడు ఏమయ్యాయని ప్రశ్నించారు. మరి కేంద్ర మంత్రి అయిన వెంటనే రామ్మోహన్ నాయుడు ఒక మాట చెప్పాడు, టెక్కల్లో ఎయిర్పోర్ట్. అయ్యా మేము పెట్టింది ఇచ్చింది సీపోర్ట్ అబ్బా, మేము ఇచ్చింది సీపోర్ట్. ముందే సీపోర్ట్ ఫినిష్ చేయండి. సీపోర్ట్ ఫినిష్ కాకుండా ఎయిర్పోర్ట్ అంటాడు. ఓకే ఎయిర్పోర్ట్ అన్నావు, నిన్నటి వరకు టెక్కల్లో అన్నావు, మరి ఈ రోజు ఏంటి కొత్తగా పలాసలో అంటున్నావు? ఎందుకు షిఫ్ట్ అయింది? పలాసలో ఎయిర్పోర్ట్ ఏంటి? అసలు నా ప్రశ్న, శ్రీకాకుళంలో కళింగపట్నంలో ఎయిర్పోర్ట్ అనుకున్నాం కదా, మరి నిర్మాణం చేయరా? శ్రీకాకుళం హెడ్ క్వార్టర్కే దిక్కులేదు. మీరు టెక్కలన్నారు నిన్న, ఈ రోజు పలాస అంటున్నారు. ఎయిర్పోర్ట్ పేరుతో 15,000 ఎకరాలు మళ్లీ కావాలంటున్నారు. మళ్లీ దోపిడీకి శ్రీకారం చుట్టారు. నేను ఈ రాష్ట్రం ప్రజలకు తెలియజేస్తున్నాను, మళ్లీ 15,000 ఎకరాల ల్యాండ్ బ్యాంక్ కావాలంటే ఎయిర్పోర్ట్ కి. నిన్నటి వరకు సీపోర్ట్ కోసం భావనపాడు పోర్టు పేరుతో 15,000 ఎకరాలు కాజేయాలని చూస్తే మేము అడ్డుకున్నాం. ఈ ఆటలు సాగలేదు. మళ్లీ అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు 15,000 ఎకరాల ఎయిర్పోర్ట్ పేరుతో మళ్లీ ఆక్రమించాలని చూస్తున్నారు. అలా జరిగితే అడ్డంగా ఉంటాను అని మాటిస్తున్నాను. ప్రజలకు తాలూకా సంబంధించినటువంటి ప్రభుత్వ భూములకు సంబంధించినట్టు ఒంటి భూములు కానీ, 1 సెంటు భూమి కానీ అక్రమంగా మీరు సంపాదించాలని చూస్తే ఈ దువ్వాడ శ్రీనివాస్ ఉంటాడని, ఖబర్దారని నేను హెచ్చరిక తెలియజేస్తున్నాను.